చాకో నిజం చెప్పు, నువ్వు నిన్న చిక్కీస్ ఎన్ని తిన్నావు చెప్పు నాకు తెలియకుండా. దొంగలాగా ఎన్ని తిన్నావు చెప్పు. ప్యాకెట్ మొత్తం నువ్వే తిన్నావు కదా, చెప్పు ఎన్ని ప్యాకెట్స్ తిన్నావు. ప్యాకెట్ మొత్తం ఎందుకు తిన్నావు నువ్వు? అగు చూడు, ఎందుకు తిన్నావు అని అడిగితే నన్ను కొరుకుతాయండి. కొరకద్దు, కొరికితే నేను అందుకే కట్టేశాను ఈరోజు. నేను ఇంకో దానికి కరుస్తావా? పాపం అది ఎలా ఉంది ఇంత బుద్ధిగా, అది ఎంత ఉంది నువ్వు ఇంత బుజ్జిగా ఉన్నావు, అది ఎంత పెద్ద బీగలు, అలా కరిచేస్తావా? అది పెద్ద బీగలు కదా, అలా ఎలా కరిచేస్తావు చెప్పు. అలా ఎలా కరిచేస్తావు చెప్పు. బీగల్ని అలా కరుస్తారా? వాళ్ళు ఓనర్ ఏమంటారు చెప్పు. నేను కట్టేస్తాను అందుకే నువ్వు దాని దగ్గరికే పోతున్నావు. ఎందుకు నీ గర్ల్ ఫ్రెండ్స్ జోలికి వచ్చారేనా? నాకు తెలిచే నీ గర్ల్ ఫ్రెండ్ జోలికి వచ్చారని కదా. యూ నాటీ. నీ గర్ల్ ఫ్రెండ్కి వస్తే దగ్గరికి వస్తే కురికిస్తావా? దొంగ డిషం. సరే, ఓకే. మరి నువ్వు ఇంట్లోనే ఉండాలి సరేనా? ఇప్పేస్తా కానీ బెన్నికుట్టితోనే ఆడుకోవాలి సరేనా? ఇప్పేనా బెన్నికుట్టితోనే ఆడుకోవాలి. కాదు బయటి, కాదు చాకో, నువ్వు ఇట్లా మొత్తం నా మీదనే నన్నే కొరుక్కుంటూ కూర్చుంటా అంటే మరి పని ఎవరు చేస్తారు బెట్ట? మీకు ఫుడ్ ఎవరు వండుతారు? ఫుడ్ నువ్వు వెళ్ళి వండుతావా? పని చేస్తావు నువ్వు? పెడితే మాత్రం లడ్డులాగా తినేస్తావు. లడ్డు. సరే ఓకే నాన్న, ఓకే. మా అమ్మ మంచి గుడ్ బాయ్, అలా చేయొద్దు. డిష్ మాడుతున్నాడు చూడు మావాడు. ఏమ్రా, ఎందుకు కొరుకుతున్నా నన్ను? కొరుకుతావా? కట్టేసి ఉంది కానీ నేను ఎందుకు అంటున్నావా? కొరుకుతావా? లేకపోతే నువ్వు కాడ ఉండట్లేవు, ఉంటున్నావు అక్కడ. బూడి మూతి కురికాలి లడ్డుగా. సరే ఓకే సెకండ్. సారీ, దీన్ని కట్టేసాను ఫీల్ అవ్వకుండా. ఏం లేదు, మా వైట్ హీట్లో ఉంది. సో ఓకే, వాడి మీకు ఊరికే వెళ్తున్నాడని కొంచెం కట్టేశాను. దాన్ని కట్టేయలేం కదా, అది ఫీమేల్ కదా. అన్ని ఫీమేల్స్ ఒక్కడిగా మెయిల్, అందుకే నేను కట్టేశాను. మరి వాడి మీదకి వెళ్ళకుండా అంటావా? వాడి మీదకి వెళ్ళకుండా ఉండు అంటే ఎలా చేస్తున్నా చూడు. సరే వద్దులే. ఏంట్రా? ఏంటి నువ్వా నేనా తేల్చుకుందామా? నీకు లంచం ఇస్తాను, సైలెంట్గా ఉండు సరేనా? ఇంకో లంచం. వెరీ గుడ్. ఇంకా బుజ్జిగా పట్టుకొని తింటారు చూడండి. వెరీ గుడ్ బాయ్, భలే పట్టుకొని తింటారా చాకగా. నేను మాత్రం తినేటప్పుడు ఇలా ప్యాంపరింగ్ చేయడం అలా చేస్తాను, ఎందుకంటే ఇది ఫుడ్ అగ్రెషన్స్ కాకూడదు అని. మనం ఎప్పుడైనా దానికి ఫుడ్ వేయడం కోసం ప్లేట్ తీస్తే కొన్ని కుక్కలు అరుస్తాయి కదా, సో ఆ అరిచే పద్ధతిని వదిలించాలని చెప్పి ఇలా అప్పుడప్పుడు ప్యాక్ చేస్తాం. తీసుకోకూడదు ఎప్పుడు. కొంచెం ప్లేట్లు పెట్టినా నేను అన్నం వేస్తున్నాను అని చెప్తే వినాలి డాగ్, అందుకే. నాయ్